హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను చేపల ఫ్రై అనేది చేస్తున్నాను. నా స్టైల్లో చేపల ఫ్రై ఎట్లా చేస్తాను, ఈజీగా, సింపుల్గా, టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ విధంగా కానీ చేపల ఫ్రై కానీ చేసుకుంటే ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా అయితే చేపలను మనం నీట్గా కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి. అందులోకి మసాలా కోసం అయితే మనము 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారము, 1 అర స్పూన్ పసుపు, చిటికెడు ఫుడ్ కలరు, అందులోనే మనకి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని ఆ మిశ్రమాన్ని మనం ఫస్ట్ నీట్గా కలిపేసుకోవాలన్నమాట. నీట్గా కలిపేసుకొని అందులోకే మనము 2 స్పూన్లు ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. మనము అంటే ముందుగానే ఇవన్నీ చేపలతో పాటు వేసేసామనుకోండి, మనకేంటంటే అంతా బాగా మిక్స్ అవ్వదన్నమాట. అందుకని మనము ఈ విధంగా అన్నిటిని ఫస్ట్ మసాలా మిక్స్ చేసుకొని దాని తర్వాత చేపలకు పట్టించుకుంటే బాగుంటుంది. ఇప్పుడైతే మనము ఆయిల్ కూడా వేసుకొని కలుపుకున్నాం కదా, అందులోనే మనం ఏంటంటే నేను 1/2 కేజీ చేపలకు ఒక ఫుల్ నిమ్మకాయ అంతా పిండేసుకుంటున్నాను. పిండేసుకొని దాన్ని కూడా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము దాన్ని చేప ముక్కలు తీసుకొని ఒక్కొక్క ముక్కకి నీట్గా పట్టించుకొని, అంటే ఒక్కొక్క ముక్కకు పట్టించుకొని ఆ ముక్కల్ని సపరేట్గా పక్కకి పెట్టుకొని మళ్ళీ ఇంకొకటి తీసుకొని ఆ విధంగా అనమాట నీట్గా అన్ని చేపలకి పట్టించుకోవాలి. చేపల ఫ్రై అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి. నిజంగా అసలు చేపలంటే నచ్చని వాళ్ళు కూడా ఈ ఫ్రై తిన్నారంటే సూపర్, ఇంకా అంతే అనమాట, ఫ్యాన్ అయిపోతారు ఇంకా చేపల ఫ్రైకి. నాకైతే చాలా ఇష్టము చేపల ఫ్రై అంటే. మా తమ్ముడు అయితే అసలు ఫస్ట్ చేపలని ఇష్టపడ్డనమాట, కానీ చేపల ఫ్రై ఈ విధంగా చేస్తే మాత్రము తినేస్తాడు. చేపలు అయితే అంత ఇష్టం అనమాట నాకైతే చేపల ఫ్రై. మా తమ్ముడికి కూడా ఇష్టం ఉండదు, కానీ ఈ విధంగా చేస్తే మాత్రం చాలా ఇష్టంగా తింటాడు. నిజంగా చేపల ఫ్రై మీరు కూడా మీకు ఇష్టమైన వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టి చూడండి, నిజంగా ఫ్యాన్ అయిపోతారు మీ చేపల ఫ్రైకి అయితే. అంత బాగుంటుంది అనమాట. ఇంకా ఆ విధంగా ముక్కలు అన్నిటికీ పట్టేసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ అయితే మనం పక్కన పెట్టేసుకోవాలి. 1/2 అవర్ పక్కన పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఆ ముక్కలన్నిటికీ మసాలా అనేది బాగా పడుతుంది అనమాట. ఒకవేళ మీకు టైం లేదనుకోండి, ఒక 5 మినిట్స్ అట్లాగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని దాని తర్వాత అయినా ఫ్రై చేసేసుకోండి, అట్లా అయినా బాగుంటుంది. కానీ 1/2 అవర్ పక్కన పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఆ మసాలాలు అన్నీ ముక్కకి బాగా పడతాయి. దాని తర్వాత అయితే మనము ఆయిల్ వేసుకొని, నేనైతే డీప్ ఫ్రై చేస్తున్నాను. ఆయిల్ ఎక్కువ వేస్తున్నాను, బాగా ఏగాలని ఫిష్. ఇంకా మనము ఆయిల్లో కొంచెం ఒక 5 కానీ 4 కానీ, అంటే ఆయిల్ తగినట్టుగా మనం చేపలు వేసుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత వెంటనే కూడా మనము తిప్పకూడదు, అంటే నూనెలో ఆయిల్లో వేసిన వెంటనే మనమైతే గెంటి పెట్టకూడదు. ఒక 5 మినిట్స్ అట్లా ఏగనిచ్చిన తర్వాత చిన్నగా ఒక్కొక్క ముక్కని మనం తిప్పుకోవాలన్నమాట. వెంటనే తిప్పుకోవడం వల్ల ఏంటంటే దానిపైన ఉన్న మసాలా మనము ఏ కోటింగ్ అయితే ఇచ్చామో ఆ కోటింగ్ అనేది పోతుంది అనమాట. ఆ కోటింగ్ పోయిందంటే టేస్ట్ కూడా అంత బాగుండదు. ఆ విధంగా అయితే ఒక క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఫిష్ ఫ్రై. చూసారు కదా నేనైతే ఎంత ఈజీగా చేశానో. కలర్ కూడా చూడండి ఎంత బాగుందో. మనకి బయట ఫిష్ ఫ్రై ఎట్లా ఉంటుందో ఇది కూడా అలానే ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా అయితే ట్రై చేయండి. నాకు కూడా ఫిష్ ఫ్రై అంటే చాలా ఇష్టము. సో ఐ హోప్ యూ గైస్, మీ అందరికైతే ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్